హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో సమ్మర్ రిఫ్రెషింగ్ ఎల్లో వాటర్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎల్లో వాటర్ మెలన్లో గింజలు తక్కువగా ఉంటాయి, అలాగే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 3 పీసెస్ వాటర్ మెలన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని బ్లెండర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 ఇంచు అల్లం ముక్కలు, అలాగే 7-8 పుదీనా ఆకులు, తరువాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. మీ స్వీట్నెస్ బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. తరువాత 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని బ్లెండర్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని వడకట్టుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ జ్యూస్ని వడకొట్టుకుని ఈ పిప్పి అంతా తీసివేయండి. ఇలా వడకొట్టుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్, పుదీనా, వాటర్ మెలన్ పీస్ని గార్నిష్ చేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ రిఫ్రెషింగ్ ఎల్లో వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయ్యిందండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఈ సమ్మర్లో ఈ వాటర్ మెలన్ జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.